హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన గోదావరి సిరీస్లోని ఈరోజు ఒక అక్షరానికి రూపాన్నిచ్చేదే పెన్ కదా. అటువంటి పెన్నుల తయారీకి పేరు పెట్టిందే మన రాజమహేంద్రవరంలోని రత్నం పెన్స్ అండి. రాజమండ్రి అనగానే మనకి గుర్తొచ్చే వాటిలో రత్నం పెన్స్ ఒకటి. అంత పాపులర్ మరి. స్వతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలని గాంధీజీ పిలుపు మేరకు పూర్తిగా స్వదేశీ పెన్నులు తయారు చేయాలనే సంకల్పంతో కోసూరి రత్నం గారు రత్నం పెన్నులను రూపొందించారు. ముందు గాంధీ గారు నమ్మలేదంట రత్నం గారు తయారు చేశారు ఈ పెన్ను అనేసంటే. విదేశం నుంచి తెప్పించిన పెన్ను అనుకున్నారంట. తరువాత గాంధీ గారే స్వయంగా మీ పెన్నును వాడుతున్నాను అంటూ 1935లో స్వయంగా రత్నం గారికి లేఖ రాశారు. గాంధీజీ అలా లేఖ రాయడంతో స్వదేశీ పెన్నుగా రత్నం పెన్ను పేరు తెచ్చుకుంది. ఈ పెన్నుల కోసం చాలామంది నేతలు ఎగబడ్డారు. మన తొలి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ప్రస్తుత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి వరకు, అలాగే తొలి ప్రధాని అయిన నెహ్రూ గారి నుంచి ప్రస్తుత ప్రధాని అయిన మోడీ గారి వరకు అందరూ రత్నం పెన్నులను వాడడమే విశేషం. సుప్రీం అనే మోడల్ పెన్నులను కేవలం రాష్ట్రపతి ప్రధానుల కోసమే తయారు చేస్తున్నారంట ఈ రత్నం పెన్నుల వారు. ఈ పెన్ను పాలీల తయారీలో బంగారం, వెండిని సైతం ఉపయోగించడం విశేషం. గ్రామున్నర బరువున్న అతి చిన్న పెన్నులను సైతం రత్నం సంస్థ రూపొందించింది. రత్నం పెన్నుల ఖరీదు 100 రూపాయల నుండి స్టార్ట్ చేసి 2,50,000 వరకు ఉందంట పెన్ను ఖరీదు. ఇప్పటికీ కూడా రత్నం గారు కుటుంబం మొత్తం ఈ వృత్తిలోనే ఉన్నారు. ఎంత కాంపిటీషన్ పెరిగినా కానీ కష్టపడి రత్నం బ్రాండ్ను కొనసాగిస్తున్నారు. ఇదండి మన రాజమండ్రి రత్నం పెన్స్ గురించి.